హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు. ఎవరైతే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారో, లేదా ఆల్రెడీ ఇల్లు కొనుక్కున్నారో, లేదా ఇల్లు కొనుక్కుని కొన్ని సంవత్సరాలయ్యి ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే హౌస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయి అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. నేను ఇన్ని రోజులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ఫైనల్గా ఈరోజైతే సార్ట్ అవుట్ చేసేసుకున్నాను. ఈరోజు నాకు చాలా 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 రిలాక్స్డ్గా హ్యాపీగా ఉందండి. సో ఫస్ట్ అయితే మన మార్నింగ్ రొటీన్ చూసేసేయండి. తర్వాత ఈ రోజంతా ఎలా జరిగింది ఏంటి అన్నదైతే మీకైతే నేను చూపిస్తానండి. మార్నింగ్ నేను లంచ్లోకి అయితే ఆనపకాయ ఉండిపోయిందండి. చాలా పెద్ద కాయ అనమాట. ఇంకా కొంచెం ఏమో పప్పులో వేసాను, అయినా కూడా ఇంకా చాలా మిగిలిపోయింది. సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే తరిగేసి నేను ఆనపకాయ ఫ్రై అయితే పెట్టేశాను అనమాట. చాలా పప్పులన్నీ వేసి ఫ్రై అయితే పెట్టానండి. ఇంకా ఇంట్లో వంకాయలు కూడా చాలా ఎక్కువ ఉండిపోయినాయి. వంకాయలు కూడా వేస్ట్ చేయడం ఎందుకనేసి వంకాయ ఫ్రై కూడా పెట్టేశాను ఈరోజు. ఆనపకాయ ఫ్రై అయితే చాలా బాగుందండి. నా పెళ్ళయిన తర్వాత ఇది సెకండ్ టైం నేను ఆనపకాయ కూర అయితే ఇలా వండడం అనమాట. ఇంకా ఇంట్లో వంకాయలు అయితే ఉన్నాయండి. సో వంకాయలు కూడా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి వంకాయ ఫ్రై అయితే పెట్టేశాను. దాంట్లో అయితే బోల్డ్ జీడిపప్పు అయితే వేసి పెట్టానండి, మను తింటుంది అనేసి. సో పిల్లలకి ఏది కావాలంటే అది బాక్స్ అయితే పెట్టి పిల్లల్ని అయితే పంపించేశానండి. సో ఇప్పుడు మా ఇంటికైతే వచ్చాను, కొత్త ఇంటికి. నేను అప్పుడు ఇన్స్పెక్షన్ చేయించాను కదండి, హోమ్ ఇన్స్పెక్షను. మీకు చెప్పాను కదా హౌస్లో కొంచెము వాటర్ తడి కనిపిస్తుంది గోడలకి అనేసి. సో అందుకనేసి నేను అప్పుడు హోమ్ ఇన్స్పెక్షన్ చేయించాను. చేయిస్తే వాళ్ళు ఒక్కటే ప్రాబ్లం చెప్పారు, ఇల్లు మొత్తానికి మీరు గ్రౌటింగ్ పెట్టించుకున్నారనుకోండి, మెయిన్ బాత్రూమ్స్కి ఎపాక్సీ పెట్టించుకున్నారనుకో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి, మీకు పెద్ద ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇంట్లో అనేసి అయితే చెప్పారనమాట. కానీ అసలు గ్రౌటింగ్ ఎవరు పెడతారు ఏంటి ఇవన్నీ నాకు సరిగ్గా తెలియలేదు. నాకు చాలా బెంగగా అనిపించిందండి. సో అప్పుడు నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను, చాలామందికి మెసేజెస్ పెట్టాను, కాల్స్ చేశాను, అందరితో అయితే మాట్లాడాను అనమాట. కొంతమంది చాలా బాగా మాట్లాడారు కానీ వాళ్ళు విజయవాడ అలా అని చెప్పారండి, వాళ్ళు రావడం అయితే కుదరలేదు. సో ఫైనల్గా నాకు డీకే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వల్ల అయితే నా కాల్స్కి మెసేజెస్కి అయితే రెస్పాండ్ అయ్యారండి. సో నేను వాళ్ళకి ఇలా చెప్పాను, మాకు హోమ్ ఇన్స్పెక్షన్ జరిగింది. సో నాకు ఎక్కడైతే వాటర్ కాంటాక్ట్ ఉంటుందో ఏరియాస్కి నాకు ఎపాక్సీ గ్రౌటింగ్ చేయించాలి అనేసి వాళ్ళు సజెస్ట్ చేశారండి. అంటే అప్పుడు వీళ్ళు ఒక 1 వీక్ క్రితము మా ఇంటికైతే వచ్చారండి. ఇందాక మీరు స్టార్టింగ్ ఫుటేజ్ చూశారు కదా, వచ్చి మేము కూడా ఒకసారి హోమ్ ఇన్స్పెక్షన్ చేసుకుని దాన్ని బట్టి మీకు ఏం చేయాలి ఏంటి అన్నది మేము డిసైడ్ అవుతామండి అనేసి ఆయన అయితే మొత్తము ఎక్కడెక్కడ వాటర్ ఏమైనా కాంటాక్ట్ ఉందా గోడల్లో ఏంటి అనేసి ఇవన్నీ చెక్ చేశారన్నమాట. పెద్ద ఏమి ఎక్కడ వాటర్ అయితే ఎక్కడ గోడల్లో లీకేజ్ లేదు, సీపేజ్ అయితే ఏమీ లేదండి మీకు. అప్పుడు అంతకుముందు ట్యాప్స్ లూజ్ ఉండడం వల్ల మీకు వచ్చిన తడి ఇంకా ఉంది. ఆ తడి 3 months వరకు తగ్గదు, ఇంకా అంతకుమించి ఇంకేం ప్రాబ్లం లేదు. కానీ మీకు సేఫ్ సైడు వాటర్ కాంటాక్ట్ ఉన్న ఏరియాస్ అన్నిటికి మనము ఎపాక్సీ చేసుకుంటే చాలా బెస్ట్ అండి అనేసి నాకైతే వాళ్ళు సజెక్ట్ చేశారండి. సరే అయితే ఎపాక్సీ చేయండి అని అన్నాను. ఎపాక్సీకి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని అడిగితే వాళ్ళు నాకు ఎస్టిమేషన్ అయితే వేసి ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ఆ రేటు వర్తా కాదా ఇవన్నీ నేను చాట్‌జీపీటీతో అయ్యి డిస్కస్ చేశాను. వాళ్ళు యూజ్ చేసే కెమికల్ ఏంటి ఇవన్నీ తెలుసుకుని చాట్‌జీపీటీలో అయితే డిస్కస్ చేశానండి. ఓకే ఇంకా వర్తే, పర్వాలేదు వెళ్ళొచ్చు వీళ్ళతో అనేసి నేను డిసైడ్ అయిన తర్వాత వాళ్ళని అయితే రమ్మన్నానండి. సో ఈ రోజైతే వాళ్ళు మాకు ఎపాక్సీ చేయడానికి అయితే వచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఎపాక్సీ ఏ విధంగా చేశారు ఇదేంటి అంత వీడియోస్ అయితే నేను తీశానండి, అదే ఇక్కడైతే ఇంక్లూడ్ చేశాను. వాళ్ళు ఫస్ట్ అయితే అంతకుముందు ఇల్లు కట్టినప్పుడు పెడతారు కదండి, మేబీ వైట్ సిమెంట్తో గ్రౌటింగ్ అలా పెడతారు కదండి, వాటన్నిటిని డ్రిల్ చేసేసారనమాట. మొత్తము బయటకైతే తీసేశారు. తర్వాత మొత్తం ఆ ఏరియాని మొత్తం వాష్ చేసేసుకుని డ్రై చేసేసి ఇప్పుడైతే పేపర్ టేప్స్ అయితే వేస్తున్నారండి. ఎందుకు ఈ పేపర్ టేప్స్ అని కూడా అడిగాను అనమాట. వాళ్ళు చెప్పారు, మనం ఇలాగ గ్రౌటింగ్ చేసేటప్పుడు మనకి అటుపక్క ఇటుపక్క కూడా అంటుకోవచ్చు కదండి, మధ్యలోకే కాకుండానే అలా చుట్టుపక్కల అంటుకున్నప్పుడు మీకు టైల్ అందం పోతుంది. సో అందుకనేసి మేము ఇలాగ పేపర్ టేప్ అయితే వేస్తామండి. ఇలా పేపర్ టేప్ వేయడం వల్ల ఏంటంటే మనము అటు ఇటు అంటుకున్నా కూడా ఈ టేప్ రిమూవ్ చేసేసుకున్నప్పుడు మనకి టైల్లో ఎక్కడైతే ఇది అంటుకోవాలో అక్కడ మాత్రం అంటుకుని రిమైనింగ్ టైల్ మొత్తం మీకు అందంగా కనిపిస్తుందండి అని చెప్పారన్నమాట. సో నాకు ఇది చూడంగానే అమ్మయ్య చాలా ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు నాకు దొరికారు అనేసి అనిపించింది. సో ఇంకా వాళ్ళైతే చేస్తున్నారు. ఇంకా నేను కూడా ఇవన్నీ వీడియోలు అయితే తీస్తున్నానండి. ఎందుకు అంటే నేను ఎప్పుడైతే ఇలా
నాకు ఇల్లు గ్రౌటింగ్ చేపించాలి అని చెప్పారు హోమ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు అన్నప్పుడు నన్ను చాలామంది అడిగారన్నమాట. భవాని నువ్వు గ్రౌటింగ్ చేపించేసావా? భవాని నువ్వు గ్రౌటింగ్ ఎవరి చేత చేపిస్తున్నావు? మాకు వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తావా? ఎలా చేస్తారు భవాని గ్రౌటింగ్ అంటే అని ఇలాగ నాకు చాలామంది పర్సనల్గా అయితే మెసేజెస్ పెట్టారండి. అప్పుడు నేను వాళ్ళకి ఒకటే రిప్లై ఇచ్చాను, ప్రస్తుతానికి నేను ఇంకా గ్రౌటింగ్ చేయించలేదండి. ఒకవేళ ఎపాక్సీ గ్రౌటింగ్ చేపిస్తే అప్పుడు నేను మీతో షూర్గా షేర్ చేస్తాననేసి చెప్పాను అనమాట వాళ్ళకి. అలాగే మీలో చాలామంది మీ ఇళ్ళల్లో మనకి తెలీదండి. ఏంటంటే మనము ప్రాబ్లమ్ వచ్చే వరకు మనకి అవేర్నెస్ ఉండదు. ఇక్కడ నాకు ఈరోజు తెలిసిన విషయం ఏంటి అంటే ఎపాక్సీ గ్రౌటింగ్ అన్నది సీపేజ్ వచ్చిన తర్వాత చేయించుకోవాల్సిన పని లేదండి. మనము ముందుగానే చేయించుకున్నాం అనుకో అసలు సీపేజ్ అన్న ప్రాబ్లమే రాదు అనేసి నాకు అర్థమైందనమాట. ఎందుకు అంటే మనం ఇప్పుడు బాత్రూమ్స్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాము, స్నానం అవి చేస్తూ ఉంటాం కదండి. యూటిలిటీ ఏరియాలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాషింగ్ మిషన్స్, డిష్ వాషర్స్ ఇలాగా ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటర్ రిపీటెడ్గా వచ్చి అది ఏంటంటే గోడలు పీల్చేసుకుంటాయంటండి. అది పీల్చుకుని కొన్ని ఇయర్స్కి మనకి వెట్నెస్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అలాగా ఎప్పుడో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అయ్యేదానికన్నా మనము ముందే ఇలాగ ఎపాక్సీ పెట్టించుకున్నాం అనుకోండి, ఇది మనకి 5-10 ఇయర్స్ ప్రొటెక్షన్ ఇస్తుందంట. అసలు వాటర్ని కొంచెం కూడా గోడలోకి ఇంకనివ్వదంటండి. సో అంత మంచి కెమికల్ అంటండి ఎపాక్సీ. నాకు ఎప్పుడైతే దీని గురించి ఎపాక్సీ అన్న నేమ్ తెలిసిందో దానికోసం నేను చాలా వీడియోస్ చూశాను, చాలాసేపు గూగుల్లో బ్రౌజ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూశాను. అలాగే చాట్ జీపీటీతో అసలు ఏంటి ఎపాక్సీ, ఇది ఎలా చేస్తారు, ఈ అన్ని విషయాలు అయితే తెలుసుకున్నానండి. చాలా మంచిదంట. సో మీరు కొత్తగా ఇల్లు తీసుకున్నా లేకపోతే ఇల్లు తీసుకుని చాలా ఇయర్స్ అయినా కూడా మీరు ఎందుకైనా సేఫ్ సైడ్ అండి ఎపాక్సీ చేయించుకోవడం చాలా మంచిదనమాట. ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్ని మనము చిన్న సొల్యూషన్తో అరికట్టొచ్చు అనేసి నాకు అర్థమైంది. సో ఇంకా నేను వాళ్ళకి చెప్పానండి, నేను కిచెన్ ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి నాకు కిచెన్ దగ్గర కూడా ఎపాక్సీ పెట్టేస్తారని అడిగితే వాళ్ళు అవునండి కిచెన్కి మెయిన్గా పెట్టించుకోవాలి, ఎందుకంటే మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు, ఇది క్లీన్ చేసి పడుకుంటారు కాబట్టి మీకు ఇక్కడ గ్రౌటింగ్ పెట్టేసుకున్నారు అని. గిన్నెలు కడిగేటప్పుడు కానీ లేకపోతే మనం కౌంటర్ టాప్ని క్లీన్ చేస్తున్నప్పుడు కిందకి వాటర్ డ్రాప్స్ రావు, మీకు అక్కడ చెక్క కూడా చెదల పెట్టదండి అనేసి వాళ్ళైతే ఈ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తాన్ని కూడా గ్రౌటింగ్ అయితే చేసేసారండి ఎపాక్సీ తోటి. సో నాకు చాలా రిలాక్స్డ్గా అనిపించిందండి. అండ్ నన్ను చాలామంది ఎవరి చేత గ్రౌటింగ్ చేయించావని అడిగిన వాళ్ళు నువ్వు ఎవరితో చేయించావో మాకు షేర్ చేయబావని అనేసి అడిగారండి. నన్ను చాలామంది ఆడియన్స్ చాలా ట్రస్ట్ చేస్తారండి. ఎందుకు అంటే నేను బెస్ట్ వెతుక్కుంటాను వాళ్ళు నమ్ముతారనమాట నన్ను. ఏమో నేను బెస్ట్ చూస్ చేసుకుంటానో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నాకు ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా అర్థమైందండి. మనము ఎన్ని డబ్బులు పోసి ఏది చేసినా మనకి క్వాలిటీగా చేసేవాళ్ళు దొరకడం మన అదృష్టమండి. ఈరోజైతే నాకు చాలా ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు దొరికారు అన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి. వాళ్ళు ఎంత పని చేసినా చుట్టుపక్కల చిరాకు కాకుండా నీట్గా అయితే చేశారండి. మెయిన్గా పేపర్ టేప్స్ అంటించడం వల్ల వాళ్ళ ఇంత వర్క్ చేసినా కూడా ఎక్కడ అటు పక్కన అంటుకుపోవడం ఇటు పక్కన అంటుకుపోవడం ఏమీ లేదు, చాలా నీట్గా అయితే వచ్చింది. అండ్ ఎప్పుడైతే వన్స్ ఈ గ్రౌటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందో నాకు మనసుకి ఎంత రిలాక్స్ అయ్యానంటే, లేకపోతే అంతకు ముందు వరకు చాలా బెంగపడ్డానండి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదేమో, ఇప్పుడు ఎలాగా ఇదంతా ఎలా మనము చేయగలుగుతామా లేదా, వర్షం వస్తే ఇల్లంతా పాడైపోతుందేమో, వాష్రూమ్స్ వాడినప్పుడు ఇల్లు పాడైపోతుందా అని ఇలాగా చిన్న వాటికి కూడా నేను చాలా ఓవర్ థింక్ చేశాను అనమాట. కానీ ఈ డీకే ప్రాపర్టీ మేనేజ్మెంట్ వల్ల అయితే నాకు చాలా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది అసలు పెద్ద ప్రాబ్లం కాదండి, ఇలా ఎపాక్సీ పెట్టుకున్నారనుకో మీకు 5-10 ఇయర్స్ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. అండ్ వాళ్ళు నాకు 5 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు నాకు చెప్పారండి, ఉత్తి ఎపాక్సీ గ్రౌటింగే కాకుండా మనకి ఎక్కడైతే బాగా గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయో వాటికి ప్లగ్ కెమికల్ పెట్టించారనుకోండి మీకు ఇంకా అక్కడ స్టాండర్డ్గా ఉండిపోతుంది అనేసి వాళ్ళే పాపం పెట్టేశారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదొక్కటే కాకుండా బాత్రూమ్స్లోని వాటర్ వెళ్తుంది కదండి స్నానాలు చేసేటప్పుడు అవిని, సో అక్కడ కూడా మనకి వాటర్ అది నిలిచిపోకుండా ఈ ప్లగ్ కెమికల్ అయితే పెట్టేశారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది
అనిపించిందండి. నిజంగా చాలా నేను నెల రోజుల నుంచి గ్రౌటింగ్ కోసము ఎవరు బెస్ట్ అని ఎతికాను. ఎంతమందితో ఫోన్ మాట్లాడానో నాకే తెలుసండి. మా వారు అన్నీ అదే సెట్ అవుతదే, ఏం ఫీల్ అవ్వకు అని లైట్ తీసుకొని అనేవారు. కానీ నాకు అసలు మనసు కుదరలేదండి. నేను ఇది ఎలాగైనా మంచిగా చేసుకోవాలి అని అనుకున్నాను. ఫైనల్‌గా నాకు మంచి వాళ్ళైతే దొరికారు. నాకు చక్కగా ఇల్లు మొత్తాన్ని గ్రౌటింగ్ అయితే వాళ్ళు చాలా బాగా అయితే చేసేసారండి. అండ్ ఇంకా నాకు ఎన్నో డౌట్స్ ఉంటాయండి. ఆ అన్ని డౌట్స్‌ని ఈయనైతే చాలా బాగా క్లారిఫై చేశారు. అండ్ వాళ్ళ ఎంప్లాయీస్ వర్క్ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేసి పక్కనే ఉండి ఈయనైతే అన్నీ చూసారనమాట. ఇతని పేరు కరుణాకర్ రెడ్డి అండి. డీకే ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ సర్వీస్ యొక్క ఓనర్ అనమాట. వీళ్ళ దగ్గర ఒక్క ఎపాక్సీ గ్రౌటింగ్ మాత్రమే కాదండి, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్, వాటర్ సీపేజ్ ఇన్స్పెక్షన్, రూట్ కాజ్ అనాలిసిస్, వాటర్ సీపేజ్ ట్రీట్మెంట్, వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్, ప్లంబింగ్ సర్వీసెస్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్ డిజైన్స్, సివిల్ రిపేరు, పెయింటింగ్ సర్వీసెస్, హౌస్ కీపింగ్ సర్వీసెస్, సెక్యూరిటీ సర్వీసెస్, బిల్డింగ్ మెయింటెనెన్స్ సర్వీసెస్, డీప్ క్లీనింగ్ సర్వీసెస్, రెంటల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్, టెనెంట్ మేనేజ్మెంట్, ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ అండ్ హ్యాండ్ ఓవర్ సర్వీసెస్, ఇలా చాలా రకాల సర్వీసెస్ అయితే ఈ డీకే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్గా ఉన్నాయంటండి. మీరు నన్ను చాలామంది వీళ్ళ నెంబర్ ఇవ్వి భవాని అని అడుగుతారు కాబట్టి నేను ముందుగానే మీకైతే చెప్తున్నానండి. సో నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. చక్కగా అన్ని ప్రాబ్లమ్స్ని వీళ్ళ ఒక్కళ్ళ దగ్గరే నాకు సొల్యూషన్ దొరికేసినట్టు అనిపించింది అనమాట. వాళ్ళు నాకు గ్రౌటింగ్తో పాటు ఇంకా ఇవి కూడా వాళ్ళే చెక్ చేసి, మేడం ఇది కూడా పెట్టేస్తున్నాం మేము అనేసి పెట్టేశారండి. నాకు వీళ్ళు ఓన్లీ గ్రౌటింగ్కి మాత్రమే అమౌంట్ ఛార్జ్ చేశారు. ఈ ప్లగ్ కెమికల్ కోసం నాకు అసలు ఐడియా లేదు, ఇక్కడ పెట్టించాలని కూడా నాకు తెలియదండి. బట్ వాళ్ళే చూసి చక్కగా అయితే పెట్టేశారనమాట. అండ్ వీళ్ళు ఏం చెప్పారు అంటే, వాటర్ ఎక్కువగా ఎక్కడ వాడతామో ఆ ఏరియాలో ఎక్కడ చిన్న హోల్ కూడా లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే స్లోగా డ్రాపు వెళ్ళినా కూడా మనం స్నానాలు చేసినప్పుడు కానీ లేకపోతే నీళ్ళతో అక్కడ ఏమైనా పని చేసినప్పుడు వెళ్ళి స్లోగా అది గోడల్లోకి మనకి బయటికి చమాయింపు కల్పిస్తుంది అండి అని చెప్పారనమాట. సో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని అలా అయితే పూర్తి చేశారండి. తర్వాత ఇక్కడ నేను ఎక్కువగా గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటాను, వాటర్ ఎక్కువ వాడతాను అనేసి ఈ కిచెన్ దగ్గర కూడా ఇల్లు అయితే పెట్టేశారనమాట. తర్వాత ఇంకా గడపల దగ్గర కొంచెం ఖాళీలు ఉన్నాయి అనేసి దానికైతే ఎపాక్సీ పెడుతున్నారండి. ఎందుకంటే అది వుడ్ కదా, అది పాడవకూడదు అనేసి చక్కగా ఇలా అయితే పెట్టేశారనమాట. సో ఫైనల్లీ ఈ గ్రౌటింగ్ కోసము నేను ఎంత రీసెర్చ్ చేశాను అన్నది నాకే తెలుసండి. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూస్తే మీకు మొత్తం గ్రౌటింగ్ సర్వీసెస్ కోసమే వీడియోలు కనిపిస్తాయండి. అంతలా వెతికి ఫైనల్గా నేను వీళ్ళనైతే ఓకే చేసుకున్నాను అనమాట. ఇంకా చాలామందితో మాట్లాడానండి. కొంతమంది మేము విజయవాడ అయితేనే సర్వీస్ ప్రొవైడ్ చేస్తామన్నారు, వాళ్ళు కూడా నాతో చాలా బాగా మాట్లాడారు. కొంతమంది ఏమో వేరే స్టేట్స్ నుంచి మాట్లాడారనమాట. సో వాళ్ళకి నాకు లాంగ్వేజ్ అయితే ఇబ్బంది అయ్యింది. ఎలా అయితే నాకు తెలుగు వాళ్ళు చాలా బాగా చేసే వాళ్ళు అయితే దొరికారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. పాపం వాళ్ళు మార్నింగ్ 9:30కి వచ్చారండి. 9:30 నుంచి 2:30 వరకు పాపం వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా అందుకనేసి నేను మా వారిని ఫుడ్ ఆర్డర్ పెట్టండి అని అడిగితే ఆయన ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారండి. అయితే వాళ్ళు ఫుడ్ అయితే తినేశారు. ఇంకా వాళ్ళ వర్క్ అయిపోయిందనమాట. 2:30 ఆ టైంకి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నారు. 2:33 అయిపోయిందండి. ఇంకా వెళ్తున్నాం అన్నారు. ఇంకా మా వారిని డ్రింక్ ఏమన్నా తీసుకురండి అంటే ఆయన అయితే డ్రింక్ బాటిల్ అయితే తీసుకుని వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి డ్రింక్ కూడా ఇచ్చి అది తాగిన తర్వాత పంపించాను అనమాట. మనకి ఏంటంటేనండి, నేను ఒక్కటే నమ్ముతాను, ఇప్పుడు ప్రజెంట్ మనకి చాలా పని వాళ్ళు ఉంటున్నారు, బట్ క్వాలిటీగా చేసేవాళ్ళు మనకి దొరకట్లేదు అనమాట. సో నా వరకు అయితే వీళ్ళు బాగా చేశారండి. నాకైతే చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్గా అనిపించింది. వీళ్ళ డీటెయిల్స్ మీకు నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో మచ్ అండి. మా గ్రౌటింగ్ ప్రాబ్లం అయితే ఈ రోజుతో సాల్వ్ అయిపోయిందండి. చాలా ప్రొఫెషనల్గా చేశారు. సో ఇంక వీళ్ళ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మాకు కూడా, ఎందుకంటే మీకు మీ దగ్గర వర్క్ చేసామనుకోండి, మీకు సాటిస్ఫై అయ్యారనుకోండి, సో మీ సబ్స్క్రైబర్స్ కూడా అందరూ సాటిస్ఫైడ్ అవుతారు. మీ దగ్గర ఓన్లీ గ్రౌటింగ్ ఒకటేనా, ఇంకా ఏమైనా సర్వీసెస్ ఉన్నాయా? మేము ప్రాపర్టీ మేనేజ్మెంట్ రిలేటెడ్ అన్ని చేస్తామండి. ఎండ్ టు ఎండ్ సర్వీస్. అంటే ప్రాపర్టీ, ఇప్పుడు కొత్త ప్రాపర్టీ ఎవరైనా కొన్నారనుకోండి, ఇమీడియట్ గా దాంట్లో లైక్ గౌటింగ్స్, వాటర్ సీపేజెస్ ఇటువంటి అన్ని చెక్ చేస్తాము. ఫుల్ హోమ్ ఇన్స్పెక్షన్స్ అవుతాయి, హోమ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము. దాని తర్వాత ఏమైనా డిటెక్ట్ అయ్యాయి అనుకోండి, అవి కూడా చేసిస్తాం. ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ, ప్లంబింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చేస్తాం. మళ్ళీ ఒకవేళ ఓనర్స్ ఇక్కడ లేకుండా బయట ఎక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళే కూడా మేము ఇక్కడ తర్వాత అంతా రెడీ అయ్యాక టెనెంట్స్కి, కొత్త టెనెంట్స్కి ఇవ్వడము, వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేయడము, ఆ డాక్యుమెంట్స్ అయిపోయాక మళ్ళీ ఏమైనా రిపేర్స్ ఉన్నా అవన్నీ మేము చేస్తాం. ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఉంటుంది.
అండ్ మా యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అటు ఒకటి ఓనర్కి యాప్ ఉంటుంది, ప్లస్ టెనెంట్కి కూడా ఒక యాప్ ప్రొవైడ్ చేస్తాము. టెనెంట్ రెంట్స్ ఎలా కడుతున్నారు ఏంటి ఇదంతా దాంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా దాంట్లో టికెట్స్ రేజ్ చేయొచ్చు. అవిటిని కూడా మేము సాల్వ్ చేసిస్తాం. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, టెనెంట్ వచ్చాక ఏ ఇష్యూస్ ఉంటాయి ఇంటీరియర్ కూడా చేస్తాం. ఇంటీరియర్ చేస్తాము, సీలింగ్ వర్క్, మళ్ళీ మీకు ఎలివేషన్ ఏదైనా చేంజ్ చేయాలి, లేదంటే ఆల్రెడీ మీద పాత బిల్డింగ్ ఏదైనా ఉంది కొత్తగా రీమోడల్ చేయాలి, రెనోవేట్ చేయాలి, పెయింటింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయండి. రిక్వైర్మెంట్ ఉంటే మీ నెంబర్ ఇస్తే నేను స్క్రీన్ పైన నా నంబర్ వచ్చేసి 8639139473 అండి. నేను స్క్రీన్ పైన పెడతానులేండి. సో మీకు ఏది కావాలన్నా అన్నీ ఉన్నాయి. సో వీళ్ళైతే షూర్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నేను కంటిన్యూగా వీడియోస్ తీస్తుంటే ఏంటండి వీడియోస్ తీస్తున్నారు అంటే ఇలాగ నేను లైఫ్ స్టైల్ వ్లాగింగ్ చేసుకుంటాను అని చెప్పానండి. సో కొంచెం మా కాంటాక్ట్ నెంబర్ ఇంక్లూడ్ చేస్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి వాళ్ళు అడిగారనమాట. సో అందుకనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇంక్లూడ్ చేశానండి. మనము బిల్ పే చేసిన తర్వాత వాళ్ళు 5 years వారంటీతో ఇన్వాయిస్ కూడా పంపించారండి. లక్కీగా ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే బిల్డర్ కూడా వాళ్ళ వర్కర్స్ని మా ఇంటికి అయితే పంపించారండి. అసలు నాకు ఈరోజు డబుల్ హ్యాపీనెస్ అనమాట. నేను చెప్పాను కదండి, గ్రౌటింగ్ ఏమో బాత్రూమ్స్కి ఎపాక్సీ పెట్టించాలి, కానీ ఇల్లు మొత్తానికి గ్రౌటింగ్ వైట్ సిమెంట్తో పెట్టించుకోవాలన్నమాట. సో ఇంకా అప్పుడు నేను బిల్డర్ వాళ్ళని అడిగాను కదండి, అంటే సూపర్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాను కదండి. వాళ్ళైతే మాకు ఈరోజు టైల్స్ మార్చి గ్రౌటింగ్ పెట్టడానికైతే 2 అబ్బాయిలను అయితే పంపించారండి. నిజంగా ఈ 2 అబ్బాయిలు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి పాపం తెలుగు రాదు, అయినా కూడా నేను చెప్పినవన్నీ వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని ఓపిక్గా విని నా మాటలు నేను ఎలా అయితే అడిగానో అలా అయితే చేశారనమాట. ఇది పిల్లల బెడ్రూమ్ అనుకుంటున్నాం కదండి, 2వ బెడ్రూము. ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ స్టైల్ అయితే చిన్న ముక్క ఇరిగిపోయింది అనమాట. అంటే అది ఇరిగిపోయి మనకి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఎంట్రన్స్లో ఉంది కదా, ఎప్పుడైనా మనము బరువైన వస్తువులు తీసుకెళ్తున్నప్పుడు దాని మీద పడ్డదంటే ఇరిగిపోతుంది, మార్చేసుకుంటే బెస్ట్ అనేసి మాకు అనిపించింది అనమాట. సో ఇంకా మొన్న సైట్ సివిల్ ఇంజనీర్ ఉంటారు కదండి, ఆయన ఇంటికి వచ్చారనమాట. మా ఇల్లు ఇలా హోమ్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ పంపిస్తే బిల్డర్ ఒక పర్సన్ అయితే మా ఇంటికి పంపించారండి, సివిల్ ఇంజనీర్ని. ఆయన అయితే వచ్చి మొత్తం అన్నీ చూసారనమాట. చూసి ఏం కదమ్మా ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మేమన్నీ మీకు రిపేర్ చేసేసి ఇచ్చేస్తాము అనేసి చెప్పారండి. సో ఇంకా ఆయన ఇప్పుడు టైల్స్ పర్సన్ అయితే పంపించారనమాట. వాళ్ళే మనకి మొత్తము ఎపాక్సీ గ్రౌటింగ్ ఇవన్నీ చేస్తామని చెప్పారండి. కాకపోతే వాళ్ళు లేట్గా పంపుతారేమో, లేట్ అయిపోతుందేమో అనేసి నేను ప్రైవేట్గా చేయించేసుకున్నాను. అయితే నాకు ముందు వెళ్ళి ఇలా వస్తారు ఈరోజు అని తెలుసుంటే నేను పోనీ అది మానేసేదాన్ని. ఇంకా సరేలే వాళ్ళకి కూడా అడ్వాన్స్ అవి పే చేసేసాం కదా, అయిపోతుంది పని అనేసి ఇంకా వాళ్ళ చేత ఏమో ఎపాక్సీ పెట్టించేసుకున్నాను. ఇంకా వీళ్ళకి కూడా పాపం రోజు మొత్తం టైం పట్టేసిందండి. వీళ్ళు మార్నింగ్ 10 o'clock వస్తే 3:34 వరకు వీళ్ళ పని అయితే పూర్తవలేదు. ఒక్క టైల్ అతికేసిన టైల్ని బద్దలు కొట్టడానికి వీళ్ళకి చాలా టైం పట్టిందనమాట. మళ్ళీ దానికి మ్యాచింగ్ టైల్ కిందకి వెళ్ళి తీసుకుని వచ్చి ఇప్పుడు కొత్త టైల్ అయితే అతుకుతున్నారన్నమాట. సో వీళ్ళైతే ఫస్ట్ ఆ టైల్ని చిన్న చిన్న ముక్కల కింద బద్దలు కొట్టేశారండి. దాన్ని మొత్తాన్ని బద్దలు కొట్టేసిన తర్వాత కొత్త టైల్ అయితే పెట్టారు. పాపము 2-3 సార్లు తీసి పెట్టి చేశారండి. ఎందుకంటే అది సౌండ్ వస్తుందన్నమాట, సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు, యాలోనెస్ సౌండ్ అయితే వచ్చేస్తుంది అని పెట్టడము తీయడము, మళ్ళీ సిమెంట్ పెట్టి మళ్ళీ చదును చేసి మళ్ళీ పెట్టడము తీయడము అలా అది మంచిగా ఫిట్ అయ్యే వరకు అయితే పెట్టారు. అయినా కూడా మా హస్బెండ్ ఇంకా కొంచెం సౌండ్ వస్తుంది అంటున్నారు, కానీ పర్వాలేదులే ప్రస్తుతానికి ఇంకేమి కాదు, కొత్త టైల్ వేసారు కదా అనేసి నేనైతే చాలా హ్యాపీ అయిపోయానండి. పాపం వాళ్ళు కూడా వెంటనే అటు బిటిగా పెట్టేయాలన్నట్టు ఏం లేదు. 2-3 సార్లు సిమెంట్ వేసి తీసి చక్కగా అయితే పెట్టారనమాట. సో అనుకోకుండా ఈరోజు నేను గ్రౌటింగ్ వర్క్ చేయించుకున్న నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వీళ్ళు రావడము నాకు మొత్తం ఇల్లు ఇంచు టు ఇంచు ఎక్కడ గ్యాప్ లేకుండా వీళ్ళు ఫుల్ హౌస్ గ్రౌటింగ్ పెట్టేశారండి. నేను అయితే అసలు వీళ్ళ వర్క్ కంప్లీట్ అవ్వగానే వెంటనే బిల్డర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదండి, సూపర్వైజర్ వాళ్ళకి మెసేజ్ పెట్టాను. నాకు ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉందండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు పంపించిన అబ్బాయిలు చాలా బాగా చేశారు అనేసి ఇంకా వాళ్ళకైతే మెసేజ్ పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు మా ఇల్లు 100% కంప్లీట్ హెల్దీ హౌస్ అయిపోయిందని అయితే చెప్తానండి. చాలా బాగా చేసేసారు.
ఇంకా నేను బాత్రూమ్స్కి వరకే నేను ఎపాక్సీ చేపించానండి. ఎంటైర్ హోమ్కి నేను గ్రౌటింగ్ అయితే పెట్టించలేదు. ఈ ఎంటైర్ హోమ్కి వీళ్ళైతే ఇప్పుడు మనకి గ్రౌటింగ్ చేస్తున్నారన్నమాట. ఇది వైట్ సిమెంటే, అయితే మన టైల్ కలర్కి సంబంధించిన సిమెంట్ అంట. సో దీంతో అయితే మనకు ఇప్పుడు వీళ్ళు గ్రౌటింగ్ అయితే చేస్తున్నారండి. పాపము చాలా టైం పట్టిందండి. నిజంగా పిల్లలకి మోకాలు నొప్పులు వచ్చేసి ఉంటాయేమో అని అనిపించింది. పెద్ద ఇల్లు కదండి. సో ఇదంతా పెట్టేసరికి వాళ్ళకి కాళ్ళు లాగేసి ఉంటాయేమో అనిపించిందండి. ఎందుకంటే నేను మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 3:34 వరకు నుంచుని ఉన్నానేమో. నాకే చాలా ఎక్కువ హీల్ పెయిన్ అయితే వచ్చేసింది అనమాట. పాప మీ పిల్లలంతా మోకాల మీదే పని అండి ఈరోజు. వీళ్ళకి ఎంత నొప్పులు వచ్చి ఉంటాయో అని అనిపించింది. అండ్ నేను వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి అమ్మ చేసిన స్నాక్స్ అవి కవర్ నిండా వేసుకుని వచ్చానండి. పాప వీళ్ళకి మధ్య మధ్యలో ఇవి తింటూ ఉండండి, ఇవి తింటూ చేయండి అనేసి ఈరోజు వచ్చారు కదండి వాళ్ళకి వీళ్ళకి అయితే ఇచ్చానమాట. అండ్ వీళ్ళందరికీ నేనే లంచ్ అయితే ప్రొవైడ్ చేసాము. సో వాళ్ళు లంచ్ తినేసి మళ్ళీ వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. వీళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. సో నేను నాకు వచ్చి రాని హిందీలోని, నాకు వచ్చి రాని ఇంగ్లీష్లోని తెగ మాట్లాడేసానండి. పాపమమ్మ వాళ్ళు నేను ఏం చెప్తానా అని ఓపిగ్గా అలా నా మాటలు వింటూ పాపం మొత్తం చేశానండి. ఎక్కడైనా నాకు ఇక్కడ కొంచెం ఇంకా మళ్ళీ పెట్టు, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ మళ్ళీ పెట్టు అని అడిగితే అడిగిందల్లా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళని కూడా పంపించినందుకు అనేసి నేను వాళ్ళు కూడా అయితే చెప్పానమాట. సో ఫైనల్గా ఈరోజు నాకు ఫస్ట్ గృహప్రవేశం అవ్వంగానే తలపై నుంచి చాలా భారం దిగిపోయినట్టు అనిపించింది. అండ్ కాకపోతే మనసులో ఈ పనులు ఎప్పుడవుతాయి, మనం ఇల్లు షిఫ్ట్ అయిపోతాం కదా, త్వరగా వీళ్ళని ఎవరినైనా పంపించి పనులు పూర్తి చేసేస్తే బాగుండు అని ఇలా మనసులో పదే పదే అనుకున్నాను. లక్కీగా ఈరోజైతే అనుకోకుండా ఒకటి ఎపాక్సీ గ్రౌటింగ్ పని అయిపోయింది, 2 కంప్లీట్ హోమ్ మొత్తానికి ఇలా వైట్ సిమెంట్ పెట్టేసి గ్రౌటింగ్ అయితే చేసేసారండి. సో ఇలా మొత్తము మీరు ఏ ఇల్లు కొనుక్కున్నా లేకపోతే మీ ఇంట్లో నుంచి చీమలు చిన్న చిన్న పురుగులు లాంటివి టైల్స్ లోపల నుంచి వస్తున్నాయంటే ఆ ఇంటికి వైట్ సిమెంట్తో గ్రౌటింగ్ చేయించాలి అనేసి గుర్తుపెట్టుకోండి. నేను మొత్తం ఎంటైర్ హౌస్ అయితే పెట్టించేసాను. టైం 3:30 అవుతుందండి. మార్నింగ్ 9:30కి వచ్చాం మేము ఇక్కడికి. 9:30 నుంచి 3:30 వరకు పనులు చేయించడమే సరిపోయింది. ఫస్ట్ అయితే వీళ్ళు గ్రౌటింగ్ అయితే కంప్లీట్ చేసేసారండి. నాకు ఈరోజు చాలా చాలా రిలాక్స్డ్గా ఉందండి. గ్రౌటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం బిల్డర్ కూడా వాళ్ళ మనుషుల్ని పంపించి ఇల్లు మొత్తానికి వైట్ సిమెంట్ ఎవ్రీ కార్నర్ పెట్టించేశారు, టైల్స్ కూడా మార్పిచ్చేశారు. ఈరోజు నేను చేయించుకున్న గ్రౌటింగ్ వర్క్ అయితే ఇంక్లూడ్ చేశాను కదా. సో నాకు చాలా రిలాక్స్డ్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎలాగా ఈ గ్రౌటింగ్ ఎలా అవుతుంది ఏంటి, ఎన్ని రోజులు టైం పడుతుంది, లోపల వాన్ వచ్చేస్తుందేమో, ఇలా చాలా వర్రీ అయ్యాను. కానీ గ్రౌటింగ్ వర్క్ మొత్తం అన్ని బాత్రూంలోకి చాలా బాగా పెట్టారు, బాల్కనీస్లో పెట్టారు, చాలా ప్రొఫెషనల్గా పెట్టారండి. నేనైతే ఇప్పుడు చాలా సాటిస్ఫైడ్. ఈ 2-3 డేస్ సరిగ్గా వాడొద్దు ఇల్లు అనేసి చెప్పారండి. కొంచెం గట్టిగా ఎండిపోయిందంటే ఇంకా మనకి లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే మేము 5 years వారంటీ ఇస్తాము. ఈ 5 yearsలో మీకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మేమే వచ్చి మళ్ళీ దాన్ని ఫ్రీగా రిపేర్ చేస్తాము అనేసి చెప్పారనమాట. సో నాకు గ్రౌటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్డర్ కూడా వాళ్ళ మనుషుల్ని పంపించి అది కూడా చేయించేసారు కదండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక పని ఉండిపోయిందండి, యూపీవీసీ విండోస్ని కొంచెం సెట్ చేయించాలన్నమాట. అది కూడా చేయించేసానంటే ఇంకా 100% ఇంట్లో ఏ ప్రాబ్లము లేనట్టే. సో ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తానండి. పొద్దుటి నుంచి నుంచునే ఉన్నానేమో, హీల్ పెయిన్ విపరీతంగా వచ్చేస్తుంది. అసలు ఈ మధ్యకాలంలో హీల్ పెయిన్ లేదండి, ఇప్పుడు మళ్ళీ బాగా హీల్ పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఇంట్లో కూర్చోవడానికి ఏమీ లేవు కదా, పొద్దుటి నుంచి నుంచుని ఉండి కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి అనమాట. పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారండి. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరుతాము. ఇంటికి వెళ్ళిపోయి కొంచెం అన్నం తినాలి. పొద్దున్న కొంచెం అన్నమే వాళ్ళకి తెప్పించాను కదా ప్యారడైజ్ నుంచి, అది ఒక బాక్స్ ఉండిపోయింది అనమాట. అదే నేను మా ఆయన షేర్ చేసుకుని తిన్నాము. ఇంటికి వెళ్ళి ఇప్పుడు భోజనం అయితే చేస్తానండి. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయ్యా, అంత కష్టపడి గ్రౌటింగ్ వర్క్ చేపిస్తే బాల్కనీలోకి నేను ఇంటికి వచ్చి రాగానే పెద్ద వర్షం అండి.
ఇంకా నాకు బెంగ పట్టుకుంది. అయ్య బాబోయ్! ఇంత ఖర్చు పెట్టి గ్రౌటింగ్ వర్క్ చేపిచ్చాము. ఇప్పుడు ఏంటిది ఇలా వర్షం వచ్చేస్తుంది అదంతా కొట్టుకుపోతదా అని నేను చాలా భయపడి, మళ్ళీ వెంటనే ఆ డీకే ప్రాపర్టీ మేనేజ్మెంట్ వాళ్ళ సార్ ఉన్నారు కదండీ! ఆయనకైతే ఫోన్ చేసేసి, "ఏవండీ వర్షం వచ్చేస్తుందండి. గ్రౌటింగ్ అంతా కొట్టుకుపోతదేమోనండి" అనేసి అంటే, "లేదండి మేము మార్నింగే పెట్టాం కదా అది. ఈ పాటికి ఎండిపోతది. మీకేం కొట్టుకుపోదు. మీరు భయపడక్కర్లేదు" అని చెప్పారనమాట. అయినా కూడా నాకు మనసు కుదురుంటదేంటండి. మళ్ళీ ఆ ఇంటికెళ్ళి అది చూసుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సో, నెక్స్ట్ డే మార్నింగే మా హస్బెండ్‌ని అయితే ఆ ఇంటికి పంపించేసి అదంతా చూసుకొని రా అనేసి అయితే చెప్పానండి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మేము కొంచెం వంట అయితే చేసుకొని తినేసాము. యాక్చువల్లీ నేను ఆఫ్టర్‌నూన్ కూడా లంచ్ సరిగ్గా చేయలేదండి. ఇంకా త్వరగా అయితే భోజనం చేసేసామనమాట. అండ్ ఆ రోజు నేను చాలా అలసిపోయానండి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నుంచుని ఉన్నానేమో. విపరీతమైన కాళ్ళు నొప్పులండి. హీల్ పెయిను. ఇంక అందుకనేసి 8:30 ఆ టైంకి అయితే పడుకుని పోయానండి. మళ్ళీ మార్నింగ్ 6:00 వరకు లెగలేదు నేనింకా. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయ్యి ఉంటదని అనుకుంటున్నానండి. నాకు బిఫోర్ గ్రౌటింగ్ అసలు గ్రౌటింగ్ అనే ఒక పదం ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలీదండి. ఎప్పుడైతే మేము ఈ ఇల్లు కొనుక్కుని హోమ్ ఇన్స్పెక్షన్ చేపిచ్చామో అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట. ఇంట్లో ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు కానీ మీరు సింపుల్‌గా మొత్తం ఇల్లంతా గ్రౌటింగ్ చేపిచ్చారనుకోండి మీకు అసలు ఇంక ఏ ప్రాబ్లము రాదు. చిన్న చిన్న చీమలు లాంటివి, పురుగులు లాంటివి కూడా రావు అని చెప్పారండి. సో, అయితే ఇది మొత్తం ఇల్లంతా చేపిచ్చాలి అన్నప్పుడు మాత్రం కొంచెం వర్రీ అయ్యానండి నేను. ఒకటి వాటర్ లీక్ అయింది ఎందుకు? గ్రౌటింగ్ లేకపోవడం వల్ల అయిందా? ఇలా పిచ్చ పిచ్చ డౌట్‌లయితే వచ్చేసినాయి అనమాట. అలా చాలా మందితో మాట్లాడగా నాకు అవేర్‌నెస్ అయితే వచ్చిందండి. ఫైనల్‌గా ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను గ్రౌటింగ్ గురించి. ఆయన్ని బోలెడు క్వెషన్స్ అడిగానండి. సో, ఆయన అన్నీ క్లారిఫై అయితే చేశారు. సో, ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఇంకా త్వరగా అయితే పడుకుంటానండి. రేపటి నుంచి మంచి మంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. అండ్ రేపు వచ్చే వీడియోని అస్సలు మిస్ కావద్దు. అండ్ ఆ రోజు నేను బడ్జెట్ వీడియో పెట్టానండి. ఎన్ని మంచి కామెంట్స్ వచ్చాయోని నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నన్ను మీ సొంత పక్కింటి అమ్మాయిలాగా లేకపోతే మీ సొంత సిస్టర్ లాగా ట్రీట్ చేస్తూ మీరు కామెంట్స్ పెడతారు కదా! అవి నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్‌ని అయితే ఇస్తాయండి. ఆ రోజు మీ కామెంట్స్‌కి రిప్లై ఇచ్చేసాను. అందరికి మ్యాక్సిమం రిప్లై ఇచ్చేసాను. అక్కడ ఇంకా నాకు చేసే పనేమీ లేదు కదండీ! అలా నుంచొని మీ కామెంట్స్ చూస్తూ వాటికైతే రిప్లై ఇచ్చుకుంటూ వచ్చాననమాట. ఈ డ్రెస్‌లో చూసారండి ఎంత లావుగా కనిపిస్తున్నానోని. లావు అయిపోతున్నానండి. ఈ ఎక్సర్సైజ్‌లు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తానో తెలీదు. అసలు క్షణం తీరికుండట్లేదండి. అండ్ చాలామంది రిటర్న్ గిఫ్ట్‌లు ఎప్పుడు సెండ్ చేస్తామని అడుగుతున్నారండి. మీరు చూస్తున్నారు కదా! అసలు క్షణం తీరిక లేనంత బిజీగా ఉంటున్నాను. టైర్డ్ అయిపోతున్నాను నైట్ అయ్యేసరికి. సో, నేను అసలు ఎవ్వరి చాట్లు ఓపెన్ చేసి చూడలేదండి. ఒకేసారి చూసి మీ అందరికీ పంపిస్తాను. నేను మాట ఇచ్చాను అంటే మాట మీద షూర్‌గా నిలబడతానండి. లేట్ అయినా కూడా మీ అందరికీ నేను అవి పంపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో చూసినందుకు. బై.